జగన్ పరిపాలనలో నవరత్నాలు గాని, లేతే ఆటో వాళ్ళకి ఆటో డబ్బులు, ఆటో మిత్రులు గాని, లేతే ఏదో పథకం ప్రతి నెల ఇంట్లో ఎవరో ఒకళ్ళకి ఏదో పథకంలో డబ్బులు పడుతున్నాయి. లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, రూరల్ ప్రాంతాల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనేది వైసీపీ వాళ్ళ వాదన. మీరేమంటారండి? వాళ్ళ వాదన ఇది. నిజంగా మేము గ్రౌండ్‌లోకి వెళ్తే ఆటో వాళ్ళ సమస్య చెప్పారు మీరు. ఇవాళ రోడ్ల పరిస్థితి మీరు చూసుంటారు. ఇవాళ ఒక ఆటో ఒక రోడ్లో ప్రయాణించాలి అంటే వాళ్ళు కోతులు పడిపోయిన రోడ్లో వెహికల్ మెయింటెనెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. బాబు మాకు ఈ పథకం వద్దు, రోడ్లు బాగు చేయాలని ఆటో వాళ్ళు అడుగుతున్నారు. ఇక మీరు చెప్తున్న పథకాలు, ఈ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వచ్చిన పథకాలే. ఇవాళ మేము రాబోతుంటే ఇవాళ ఆ రోజు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు, కానీ వాళ్ళు 15,000 ఇస్తున్నాడు. మేము ఇప్పుడు చెప్తున్నాం ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000 ఇస్తామని చెప్తున్నాం. అంటే వాళ్ళకన్నా బెటర్గా మేము ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి సంక్షేమానికి మేము కృషి చేస్తామని చెప్తున్నాం. ఏ సంక్షేమ పథకం కూడా మా దగ్గర రద్దవదు అని కూడా చెప్తున్నాం. వీటితో పాటు మనం ఆలోచించాల్సిన ఒక్క విషయం అండి, సంక్షేమం ఒక్కటి ఉంటేనే సరిపోదు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్న యువత తమ కాళ్ళ మీద తమ నిలబడాలి. ఎంతసేపు సంక్షేమంతో కాదు ఇంకోటి కాదు. ఇవాళ యువత ఏమైపోతుందంటే గంజాయి మత్తుకి అలవాటు పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. వాళ్ళందరూ అది నుంచోగలిగిన పరిస్థితి ఉన్న రోజే రాష్ట్రం బాగుపడుద్ది. అంతేకాకుండా మీరు అంటున్నారు ఇవాళ పట్టణ ప్రాంతంలో మాకు విజయవాడ పట్టణంలో చూసుకుంటే మొత్తం ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్ రంగం, అంతేకాకుండా బిల్డింగ్ వర్కర్స్ రంగం అన్నీ కొంటుపడిపోయినాయి. ఒక్క చోట ఒక్క జరగలేదు. ఇదివరకు మేము ముఠా కార్మికులు ఉండేవాళ్ళు, వాళ్ళకి రోజుకు 1,000 రూపాయలు వచ్చే పరిస్థితి నుంచి 400 రూపాయల పడిపోయింది. వీళ్ళు ఇచ్చేది ఎంత సరిపోద్ది? సంక్షేమంతో పాటు వాళ్ళ సొంత ఖర్చులు వాళ్ళ నిలబడేటట్టు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగితేనే వాళ్ళు ఉంటుంది. వాళ్ళ ప్రజలు నిజంగా చూస్తే ఏ ప్రాంతంకి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారంటే ఇవాళ వాళ్ళకి మీరు ఇంకొక విషయం చెప్తున్నా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి, ఇది మునిగిపోయానామని వాళ్ళందరికీ అర్థమైంది. వీళ్ళు ఏదో పైకి గాంభీర్యంగా చెబుతున్నారు, కానీ వాళ్ళందరికీ అర్థమై ఎప్పుడు ఏ పార్టీలోకి దూరం వెళ్ళిపోదామా, ఇంకెక్కడ ఈ పార్టీని వదిలేసి వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. అంతేగాని బలంగా ఉంటే వాళ్ళందరూ ఎందుకు వెళ్తారు చెప్పండి? లేకపోతే నిజంగా నువ్వు బలంగా ఉంటే ట్రాన్స్ఫర్లు, ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు కొత్తగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ ట్రాన్స్ఫర్లు ఉంటాయి, కానీ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు, ఈ ఎంపీ ట్రాన్స్ఫర్లు ఉంటుంది. ఇది ఒక విచిత్రం. అంటే ఇక్కడ చెత్త, నువ్వు ఇక్కడ పనికిరావు, నువ్వు గెలవు, పక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి చెత్త బంగారం అయిపోద్దా? చెత్త ఎక్కడైనా చెత్తే. అసలు ముందు ప్రజలు ఎమ్మెల్యేలను మార్చాలనుకోవట్లేదు, ముఖ్యమంత్రి మారాలని కోరుకుంటున్నారు. అది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు, ముఖ్యమంత్రి మీద హెవీ వ్యతిరేకత ఉంది. తప్పకుండా రేపు 3 నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతుంది. మీ కూటమి సీఎం క్యాండిడేట్ ఎవరు ఏమైనా చెప్పగలుగుతారా? మా కూటమి సీఎం క్యాండిడేట్ ఇవాళ మా కూటమి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకే మాట మీద ఉన్నారు. అందరికీ మా కూటమి అధిష్టానం చూసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ పరంగా మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రాన్ని 2014లో విడిపోయిన రాష్ట్రాన్ని 2019లో చెడగొట్టబడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి 2019 నుంచి చెడగొట్టబడిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే అనుభవజ్ఞుడు. అటువంటి వ్యక్తి అయితేనే ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడగలదు. అది అందరికీ తెలిసిన విషయమే, అందరం కూడా అనుకునే విషయం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే ఎక్కువ మంది అభ్యర్థులు గెలుస్తారో వాళ్ళే కూటమి ముఖ్యమంత్రి అని డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే వారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పొత్తు కానీ, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కానీ మీ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుందండి? నాకు పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా కూడా తెలుసు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నిజంగా ఏ సమస్య మీద ముందు స్పందించే వ్యక్తి. అంటే ఏదన్నా ప్రజలు సమస్యల్లో ఉన్నారంటే స్పందించే తత్వం ఉండాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రో లేకపోతే రాష్ట్రానికి ఇంకో పదవో తీసుకోవాల్సిన అవసరం లేదు నిజంగా. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆయన. కానీ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఆయన సంపాదన చాలా ఎక్కువ, ఇంత కష్టపడాల్సిన పని లేదు. కానీ వారిద్దరు రాష్ట్ర బాగోగుల కోసం ప్రజల చుట్టూ తిరిగి రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండకూడదు, మిగతా రాష్ట్రాల్లాగా అభివృద్ధిలోకి నడవడంలో నడగాలనుకుంటున్నారు. కాబట్టి ఇద్దరు నాయకులు ఒకే లైన్లో ఉన్నారు. కాబట్టి ఇటువంటి నాయకులు రాష్ట్రానికి కంపల్సరీ అవసరం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఇద్దరు నాయకులు అవసరం. కాబట్టి ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కలయిక ఒక అద్భుతమైన కలయికగా మేమందరం భావిస్తున్నాం.
విజయవాడలో ఎప్పటి నుంచో దాదాపుగా కొంచెం ట్రాఫిక్ సమస్య, ఇరుకు రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు విజయవాడలో ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉన్నాయి. మీరు ఒకవేళ ఎంపీగా అవకాశం వస్తే విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయబోతారో మీకు ఏమైనా ప్రత్యేకమైన ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఒక్క విషయం, విజయవాడని 2014 నుంచి 19 బిఫోర్, అంటే మీరు 2013లో చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మిగతా వాళ్ళందరూ చూసుంటారు. ఎక్కడా డబల్ రోడ్లు లేవు, ఎక్కడా ఫ్లైఓవర్ లేవు, ఎక్కడా అసలు ఎంత దారుణంగా ఉండేవంటే రోడ్లు. మేము 2014 నుంచి 19 వరకు 34 డబల్ రోడ్లు చేసాం, డివైడర్లు కట్టాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ విజయవాడ గుంటూరుకు చేసిన తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒక వారధి వచ్చింది, ఆ ఫ్లైఓవర్ వచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అంతేకాకుండా ఇప్పుడు మీరు అక్కడ కృష్ణా నది ఒడ్డున ఈ చివరి నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఘాట్లు వేసి రకరకాల పనులు. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణలంకలో రీటైనింగ్ వాల్ కట్టింది మేము. ఇవన్నీ చేసిన ఎన్నో కార్యక్రమాలకు విజయవాడలో చేసాం. మేము ఉన్నప్పుడు 95% ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. మీకు గుర్తుందో లేదో, ప్రతి 10 రోజులకు ఒకసారి రివ్యూ పెట్టేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఈ ఫ్లైఓవర్ ఎంతవరకు వచ్చింది అని. ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయంలో కూడా రివాల్వింగ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 10 కోట్లు ఇచ్చి ఆ పని చేపించి త్వరగా ముగిచింది. కానీ మా దురదృష్టవశాత్తు పెండింగ్ పనులు కొన్ని మిగలటం వల్ల ఈ ప్రభుత్వం వచ్చి ఓపెన్ చేసింది. ఈ ప్రభుత్వంలో ఒక్క రోడ్డుకి మట్టి వేసిందా అంటే ఎవరు లేదు. రెండోది, మీరు అడిగిన రెండో క్వశ్చన్, నేను విజయవాడ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో చూసుకుంటాను. నా ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఆటోమొబైల్ రంగం చాలా ముఖ్యమైన రంగం. ఇక్కడ ఆటోమొబైల్ రంగం మీద 70,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులందరూ కూడా పాత పద్ధతులు, అంటే ఇవాళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా అప్గ్రేడ్ అయిపోయింది, సిస్టమ్స్ మీద వర్కింగ్, ఇటువంటి కార్యక్రమాలు. వాళ్ళందరికీ నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని, స్కిల్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయాలని మా అందరి కోరిక. ఎందుకంటే 70,000 మంది అంటే 2,80,000 మంది వారి కుటుంబ సభ్యులందరూ దాంట్లో ఉన్నారు. నా ముందు బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్, అంటే ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న నేనేదో ప్యారిస్ చేస్తాను, వెనిస్ చేస్తాను, ఇటువంటి ప్రోగ్రాంలు నేను చెప్పను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టగా చేస్తుంది. నా బేసిక్ ఉద్యోగం ఇప్పుడు ఎంతోమంది కార్మికులు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ విజయవాడ నగరం నిండా ఉన్నారు. వాళ్ళందరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ను గుర్తించి ఆల్రెడీ వాళ్ళు అలవాటు అయిపోయిన రంగంలో ఉన్న స్కిల్ను కూడా అప్గ్రేడ్ చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. కార్మికులు రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు చూస్తే వాళ్ళల్లో కూడా రకరకాల మనం అప్గ్రేడేషన్ చేయొచ్చు. ఇటువంటిదే నాకు మెయిన్ వెరీ బేసిక్ నీడ్ ఆఫ్ విజయవాడ పాపులేషనే నా ముఖ్య ఉద్దేశం. మీకు ఆటోమొబైల్ చెప్పే కదా, బేసిక్గా స్కిల్ 70,000 మంది కనుక వాళ్ళ సిస్టమ్స్ అలవాటు పడి, ఇప్పుడు వెహికల్ డయాగ్నోసిస్ మొత్తం కూడా సిస్టమ్ మీద జరుగుతుంది. వాళ్ళకి అప్గ్రేడేషన్ లేదు, అప్గ్రేడేషన్ చేయాలి. ఇటువంటి బేసిక్ నీడ్సే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కాకుండా పర్సనల్గా మీ కేసినేని ఫౌండేషన్ నుంచి రకరకాల జాబ్ ఫెయిర్స్ కానీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మీ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కేసినేని ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయా? ఒక్క విషయం అండి, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతాయి. కాబట్టి మేము అన్న క్యాంటీన్లు రన్ చేయం. ప్రభుత్వం అధికారంలో రాగానే అది. అంతేకాకుండా ఒక్క విషయం చెబుతున్నా, నిన్న కూడా చెప్పా, ఎవ్రీ మంత్ జాబ్ మేళ. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఒక్క జాబ్ రాలా. ఇవాళ ఫ్రెష్ గ్రాడ్యుయేట్సే కాదు, 4 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు బోల్డందరినీ మిగిలిపోయారు. విజయవాడ ఈ ప్రతి ఒక్క యువకుడు ఉద్యోగం వచ్చి చూడాలనేది నా యొక్క కోరిక. మా ఫౌండేషన్ ద్వారా ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెడతాం. అంతేకాకుండా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లోకి కానీ, లేకపోతే ఇప్పుడు మా క్యాన్సర్ మెయిన్ ఇటువంటి వైద్యం అనేది హైదరాబాద్ వెళ్తే కానీ బసవతారకం హాస్పిటల్లో కానీ ఇటువంటి చోట పేదవారికి వైద్యం అందుతుంది. ఇక్కడంతా కాస్ట్లీ వైద్యం అందుతుంది. కాబట్టి అటువంటి కాస్ట్లీ వైద్యం ఉన్న మెడికల్ క్యాంపులు అనేది తప్పకుండా నేను క్రమం తప్పకుండా ప్రభుత్వం సరైన ఫెసిలిటీ ఇచ్చేంత వరకు నా ఫౌండేషన్ తరపున నడిపి, మా అందరికీ ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. కొండూరు కిడ్నీ బాధితులు నిజంగా అంతా షెడ్యూల్ ట్రైబ్ పీపుల్. గత 10 రోజుల్లో కూడా 5 చనిపోయారంట అక్కడ. నేను గత సంవత్సరం నుంచి తిరుగుతున్న వాళ్ళ అవేర్నెస్ పెంచి గవర్నమెంట్ని కూడా నేను విమర్శించాల. మీరు రండి, డయాలసిస్ సెంటర్లు పెట్టండి. ఈవెన్ రజనీ గారిని, ఆరోగ్య మంత్రి రజనీ గారిని కూడా 2 సార్లు కలిసి డయాలసిస్ సెంటర్లు పెట్టి ప్రెషర్ చేస్తే నేను అన్నాక డయాలసిస్ సెంటర్ వచ్చింది. నేను మందులు ఫ్రీగా ఇచ్చా.
ఈ మెయిన్ ముఖ్య సమస్య నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒకటే కోరే, మీరు దాని సమస్యని తీసుకోండి రాగానే. తప్పకుండా వాటర్లో సిలికాన్ కంటెంట్ ఉంది. మా ప్రభుత్వంలో మాకు జీ కొండూరు దాకా పైప్ లైన్ రన్ అయింది. పూర్తి ఎంతో జర్నీ లేదు. ఏ కొండూరు దాకా పైప్ లైన్ రన్ అయితే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం వస్తుంది. అది మాకు ముఖ్య ఉద్దేశం. వాళ్ళ ఎంతోమంది ట్రైబల్ పీపుల్ పాపం చదువుకోలేని వాళ్ళు కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే నిజంగా పురుషులు అనేవారే లేరు, 2-3 మిగిలి ఉన్నారు. ఇటువంటి సమస్యని ఈ ప్రభుత్వం మా సమయంలో మేము వాటర్ ట్యాంకర్లు రన్ చేసేవాళ్ళం. మా సమస్య ఒక పైప్ లైన్ ఆల్మోస్ట్ జీ కొండూరు దాకా తీసుకొచ్చాం. ఆ సమస్యను దృష్టి పెట్టుకోలేదు. చిన్న బేసిక్ ఫెసిలిటీ అది ఇవ్వగలిగితే ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతం ఇంకో ముఖ్య సమస్య ఏంటంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం మేము ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. ఆ 10% కంప్లీట్ చేయడానికి కూడా ఈ నాయకులు ఒక్కళ్ళు కూడా దాన్ని దృష్టి పెట్టలేదు. ఈ రెండు మా రూరల్ ప్రాంతంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఏ కొండూరు కిడ్నీ బాధితుల సమస్య, అంతేకాకుండా మా అర్బన్ ఏరియా వచ్చేప్పటికి మా ఆటోమొబైల్ రంగం, అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులకి బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటం, ఇటువంటివన్నీ కూడా మా నాయకులు ఇద్దరితోనూ దృష్టి పెట్టి తప్పకుండా దీంట్లో మేము వారి దృష్టిలో తీసుకొచ్చి వీటికి శాశ్వత పరిష్కారం చేయటం మా అందరి ఉద్దేశం. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ విజయవాడ నియోజకవర్గ ప్రజలకు కానీ కేసీఆర్ నాయక్ గారు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్క విషయం గుర్తుంచుకోండి, అందరం కూడా 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, 19 నుంచి 23 వరకు ఎట్లా ఉందో ఆలోచించుకోండి. ఏ అబద్ధం చెప్పాల్సిన పని లేదు, మనం నిజాలే మాట్లాడుకుందాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సమయంలో అభివృద్ధి ఉండేది. మనకు అమరావతి లాంటి ప్రాంతంలోనే కాకుండా మన వైజాగ్లో కానీ, అనంతపూర్లో కానీ, అంతేకాకుండా తిరుపతిలో కానీ ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఎంతోమంది యువతకి ఉద్యోగాలు వచ్చినాయి. అంతేకాకుండా సంక్షేమం కూడా మా ప్రభుత్వంలో రండి. మీరు చూస్తే మేము 200 రూపాయల పెన్షన్ ఉండేది, మేము 5 రెట్లని 1000 రూపాయలు చేసాం. మళ్ళీ దిగిపోయే టైంకి 2000 చేసాం, అంటే 10 రెట్లు పెంచాం. ఈ ప్రభుత్వం సంక్షేమం 4000 3000 ఇస్తానని చెప్పింది, మొన్నటి దాకా 2500 దాటలేకపోయింది. అంటే అన్ని అబద్ధాలు చెప్పే ప్రభుత్వం. ఒక్కసారి ఛాన్స్ ఇమ్మని చెప్పి దోచుకుంటూనే చేతనైన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, యువత తమ కాళ్ళ మీద తాను నిలబడేటట్టు ఆత్మవిశ్వాసం కానీ రాగలిగిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి మీరే బేరీ చేసుకోండి. ఇప్పటి నుంచే మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, అప్పుడు ఎట్లా ఉన్నాయని ఆలోచించి ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసిందో, ఎవరైతే సరైన నాయకులు ఎవరున్నారో అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలి. నాని గారికి ఒకటే చెబుతున్నా, గ్లోబల్స్ ప్రచారం ఆపు. నిజం ఫ్యాక్ట్స్ నీకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకి తెలుసు. నువ్వు 9 నెలల 9 సంవత్సరాల 9 నెలల వరకు నీకు అద్భుతమైన ప్రభుత్వం. నీవు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకపోతే నువ్వేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో అయిపోదాం అనుకుంటున్నావేమో. నీకు సీటు కూడా రావట్లేదు, అది మా అందరికీ తెలుసు. నువ్వు తప్పకుండా నీకు సీట్ వచ్చినా ప్రజాక్షేత్రంలో ఇది నీకు లాస్ట్ ఎలక్షన్స్. నువ్వు ప్రజా జీవితంలో నువ్వు కనుమరుగైపోతున్నావు. ఇది హెచ్చరిస్తున్నా. అట్లీస్ట్ ఇప్పుడుదైనా తెలుసుకుని సరైన నిజాలు ప్రజలకు చెప్పమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.